హాయ్ అండి, మీ పేరు? రాంప్రసాద్ అండి. రాంప్రసాద్ గారి, ఈ స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? అంటే స్టార్ట్ చేసింది అయితే 2016 అండి, బట్ యాక్టివ్గా అయితే 2020 నుంచి అండి. 4 years ఏం చేశారు? అంటే లాస్ వచ్చింది, గ్యాప్ తీసుకున్నాం అనమాట. అగైన్ మళ్ళీ ఈ కోవిడ్ టైంలో శేష్ గారు చెప్పినట్టుగా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, సో బిజినెస్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం, ప్రాఫిట్ మాస్టర్ నుంచి శేషు గారు కానీ సాయి గారు కానీ వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ అని ప్రాపర్గా ఫాలో అవడం, అలా ఫాలో అవుతూ సో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఆ టైంలో ఆ గ్యాప్లో తీసుకున్నాను అనమాట. సో దాంట్లో మూవ్ అయ్యాను. అక్కడ అసలు ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సిన ముఖ్యమైన పాయింట్ ఫస్ట్ కరేజ్ అండి. రిస్క్ వస్తుంది అన్న సంగతిని మనం పెద్దంటూ రిస్క్ ఉంటుంది బిజినెస్లో. సో ఫస్ట్ బిజినెస్ని అర్థం చేసుకోవడం, ఇది మనకి ఎలాగా ఒక కంఫర్టబుల్ లైఫ్ని, ఒక మంచి ఫ్యూచర్ని ఇస్తుంది అన్నది అనాలిసిస్. సో ఇది బేస్ చేసుకొని కొన్ని షేర్స్ని పట్టుకోవడం అనేది నాకు తెలిసి మెయిన్ సీక్రెట్ ఆఫ్ షేర్ మార్కెట్ అనుకుంటాను. అదే సీక్రెట్ అంటున్నారు. మీరు పిక్ చేసిన బెస్ట్ స్టాక్ అంటే ఏం చెప్తారు? జొమాటో, ఇండిగో. ఏ ప్రైస్ తీసుకున్నారు? 55, 53, less than 50. And now it is, ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు మీకు. ఇండిగో, బ్లూ స్టార్, ఇంకా ఇలా అంటే సెక్టర్స్ వైజ్ నేను అబ్జర్వేషన్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్. ఇప్పుడు ఇండిగో చూస్తే ఎక్కడ ఈవెన్ బస్ స్టాండ్స్ కూడా అంత రష్గా ఉండవు, అంత రష్గా ఉంటున్నాయి. బ్లూ స్టార్ ఎక్కడ చూసినా వాళ్ళ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది, మార్కెట్ సైడ్, కార్పొరేట్ సైడ్, ఇండివిజువల్ మార్కెట్ సైడ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఇది బేస్ చేసుకుని వెళ్తుంది. మీరు ఇందాక అన్నారంటే ప్రతి సెక్టార్లో రిస్క్ ఉంది. ఇప్పుడు ఒక డాక్టర్ని తీసుకున్నా లేదంటే వేరే ఏ ప్రొఫెషన్ తీసుకున్నా రిస్కే. కానీ స్టాక్ మార్కెట్ అంటే అందరూ ఒక 100 kilometers దూరం పరిగెట్టేస్తారు. మాకొద్దు చెప్పంగానే ఇది మాకొద్దు అని. ఎందుకంటారు? ఆ ఫోబియా ఎందుకు పట్టుకుంది? అంటే ఇది ఫస్ట్ ఒక గ్యాంబ్లింగ్లా చూడడం అండి, నాకు అర్థమైంది దాంట్లో. రెండవది, ఇది ఒక బిజినెస్గా ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్తో వెళ్ళే వాళ్ళు దీన్ని ఇండస్ట్రీ సైడ్ చూడడం అనేది కూడా చూడకపోవడం ఒక కారణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినట్టుగానే ఒకటి ఇండస్ట్రీలో స్టార్ట్ చేసేటప్పుడు ఎవరిదైనా ఫ్రెండ్ ఎవరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానంటే ఏం బిజినెస్ చేస్తున్నావు, నీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నీ ఎక్కడెక్కడ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నావు, ఇలా 10 క్వశ్చన్లు అడుగుతాం. ఈ క్వశ్చన్స్ని ఒక్కసారి మనం అక్కడ కొనే స్టాక్ మీద ఒకసారి మనం దృష్టి పెడితే మీరన్న క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ వస్తుంది. అలా ఎవరు చెయ్యరు కదా. చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారండి, చేయని వాళ్ళు మార్కెట్కి దూరం అయిపోతారు. దూరం అవ్వకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో అట్లీస్ట్ అది ఫాలో అయితే, సో ఈ ఎవరైనా సక్సెస్ అయ్యే వాళ్ళందరూ లాస్ట్ పీరియడ్ చూస్తే ఒక డెకేడ్లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో మాట్లాడుకున్న దాంట్లో పాయింట్స్ని ఫాలో అయిన వాళ్ళే. స్టాక్ మార్కెట్ అనే ఓషన్లో మీరు ఎంత సంపాదించారని అని అడగను, కానీ ఈ సంపాదనలో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడంలో నేను తీసుకున్న డెసిషన్స్ని ఫస్ట్ తీసుకుంటాను. రెండోది నా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ నేను ఇలా పెడదాం అనుకుని డిస్కస్ చేసుకున్నప్పుడు నా వైఫ్కి చెప్పగానే అర్థం చేసుకుని ముందు నాకు తెలుసు నువ్వు బాగా ఆలోచిస్తావు, బట్ టేక్ కేర్ అని చెప్పి సపోర్ట్ చేసిన ఫ్యామిలీ. తర్వాత ఐఎమ్ కమింగ్ టు ద ప్రాఫిట్ మాస్టర్ సైడ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్కెట్లో ఇవాళ కొన్ని షేర్స్ని ప్రమోట్ చేయడం కోసం వాటిని మెయిన్ టాస్క్గా తీసుకుని చాలామంది ఇవాళ బిజినెస్ చేస్తున్నారండి. మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ అందరూ అట్లా కాదు. ఇప్పుడు శేష్ గారిని తీసుకున్నా, సాయి గారిని తీసుకున్నా, ఆర్పి గారిని తీసుకున్నా, ఈ హోల్ టీమ్ ప్రాఫిట్ మాస్టర్ టీమ్ని అబ్జర్వ్ చేస్తే చాలా అనాలిసిస్ తోటి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఎగ్జాక్ట్ పొటెన్షియాలిటీ ఉన్న షేర్ని మనకు ప్రజెంట్ చేయడం వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి. దాన్ని అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడంలో నాకు ఖచ్చితంగా ప్రాఫిట్ మాస్టర్ సపోర్ట్ చేసింది. నేను రీసెంట్గా ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు నాకు స్టాక్ మార్కెట్లో 2 కోట్ల నష్టం వచ్చింది మేడం, నేను మళ్ళీ దాని వైపు చూడను అన్నారు. నేను ఇమీడియట్గా 2-3 క్వశ్చన్స్ అడిగాను. మీకు తెలిసి లాస్ అయ్యారా, నేర్చుకుని లాస్ అయ్యారా అంటే ఇవేమి కాదు, గుడ్డిగా లాస్ అయ్యాడు. ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు అందరికీ స్టాక్ మార్కెట్ అంటే ఒక భూతం, దెయ్యం. సో ఇది పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్ఫిడెన్స్ మనం తీసుకుంటున్న బిజినెస్ అండ్ షేర్ మీద ఉండాలండి. రెండు, మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ నేను 2 కోట్లు పెడుతున్నానంటే 2 కోట్ల వర్త్కి ఆ షేర్లో నాకు వచ్చే రిస్క్ని నేను బేర్ చేయగలుగుతాను లేదా. 2, ఇప్పుడు వచ్చిన కంపెనీకి వచ్చిన షేర్లో వచ్చిన లాస్ అన్నది కంటిన్యూగా వాళ్ళ తప్పుల వల్ల వస్తుందా, బిజినెస్లో సేల్స్ అలాగే ప్రాఫిట్ మీద ఎలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి, లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కానీ ఇయర్స్లో కానీ వాళ్ళ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి, వీటిని బేస్ చేసుకోకుండా లాస్ వచ్చిందని బయటకు వచ్చేయాల్సిన అవసరం లేదండి. నిజంగా కంపెనీ పొటెన్షియాలిటీ ఉంటే 2 కోట్లు కాదు 20 కోట్లు పెట్టినా సరే అది మళ్ళీ మనకి రిటర్న్స్ ఇస్తుంది.
అట్లా ఇవ్వలేదు అంటే ఈయన సెలక్షన్లో పిక్కింగ్ ఆఫ్ ద షేర్ అన్నది రాంగ్ అయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఈయన బయటకు వచ్చేయడం మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.